మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సూర్య. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేటువంటిది రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కు. అంటే మత స్వేచ్ఛ హక్కు. ఎవరి మతాన్ని వారు పాటించుకోవచ్చు, ఎవరి మతాన్ని వారు పూజించుకోవచ్చు. కానీ పరమతాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత కూడా అదే హక్కు చెప్తుంది. అదేవిధంగా రాజ్యం అనేటువంటిది అంటే ప్రభుత్వం అనేటువంటిది అన్ని మతాలని సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా పొలిటికల్ పార్టీస్కి ఉంటుంది. ఇది అందరికీ ఉండేది. ఆఖరికి ఒక సిటిజన్స్కి, నీకు మాకు అందరికీ సమానంగా ఉంటుంది. అదేవిధంగా వారి యొక్క మత ఆచారాలకి భంగం కలిగినప్పుడు లేదా వాళ్ళ యొక్క మతం యొక్క అడ్డుకట్ట వేస్తున్నప్పుడు, వారి మత ఆచారాలను అడ్డుకుంటున్నప్పుడు, ఇంకేదైనా జరుగుతున్నప్పుడు ప్రశ్నించేటువంటి హక్కు, పోరాడేటువంటి హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చింది. ఇది హిందువులు వాళ్ళ యొక్క హక్కుల కోసం మాట్లాడుతుంటే అది ఒక మతతత్వం అని, లేదా వేరే వేరే మతస్థులు వాళ్ళ యొక్క కోసం పోరాడుతుంటే అది హక్కుల కోసం అని చెప్తే ఇది టూ వే సెక్యులరిజం అవుతుందన్నమాట. సో సెక్యులరిజం అంటే ఏంటి అంటే అన్ని మతాలని సమానంగా చూడాలి, ఎవరి మతం వాళ్ళు పాటించుకోవాలి, పరమతాన్ని గౌరవించాలి, సమస్య వస్తే ఆ మతం గురించి మాట్లాడుకునేటువంటి హక్కు కూడా ఉంది. ఇది గుర్తుపెట్టుకుని మనం ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూలోకి ఒకసారి మనం వెళ్దాం. తిరుంపరంకుండ్రం అనేటువంటి ఒక ప్రాంతం, ఇది తమిళనాడులో ఉంది. అక్కడ మురుగన్ దేవాలయం ఉంది. మురుగన్ అంటే మనకి కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఆ దేవాలయం అక్కడ ఒక కొండ ఉంటుంది. ఆ కొండ ప్రాంతం అంతా కూడా మురుగన్ కొండ ప్రాంతం, మురుగన్ దేవాలయం సంబంధించినటువంటిది. అయితే మనకు తెలుసు, చరిత్రలో మన దేశాన్ని ఢిల్లీ సుల్తాన్లు, తర్వాత మొఘళ్ళు వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో దేవాలయాలను పడగొట్టి అక్కడ దర్గాలు నిర్మించడము, మసీదులు నిర్మించడం జరిగింది. అయితే అక్కడ ఈ యొక్క మురుగన్ దేవాలయం దగ్గర ఒక దర్గా నిర్మించడం జరిగింది. ఇప్పుడు సమస్య ఆ దర్గా గురించి కాదు, అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్తంభం గురించి, అంటే ఆ ప్రాంతం గురించి. అక్కడ ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం మీద కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. ఎలా అయితే మనకి అరుణాచలంలో మనకి రీసెంట్గా ఒక కార్తీక దీపాన్ని వెలిగించారో అలా వెలిగిస్తూ ఉంటారు. శతాబ్దాలుగా వస్తున్నటువంటి ఆచారం. అయితే అది కాస్త రెండవ ప్రపంచ యుద్ధంలో కొంతమంది ముస్లిం మత పెద్దలు కోరడంతో ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వము అది ఆపేయడం జరిగింది. అయితే అప్పటికే చాలా వివాదాలు ఉన్నప్పుడు 1923లో కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే అక్కడ హిందువులు కార్తీక దీపాన్ని వెలిగించుకోవచ్చు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా అది ఎవరు ఛాలెంజ్ చేయలేదు, అలా సాగుతూ వస్తుంది. రీసెంట్గా మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడాలి అని చెప్పి కోర్టుకు వెళ్ళారు అనేకమైనటువంటి హిందూ సంఘాలు. వెళ్ళిన తర్వాత ఈ కోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జి అనేటువంటి వ్యక్తి ఆయన స్వయంగా పరిశీలించి ఈ దర్గాకి, ఈ యొక్క స్తంభానికి 15 మీటర్లు, సుమారుగా 15 మీటర్లు దాటుందా, 15 మీటర్ల లోపల ఉన్నాయా అని చెక్ చేసుకుని, సో ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి, ఇది హిందువుల యొక్క ప్రాంతమే కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మీరు కార్తీక దీపాన్ని వెలిగించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు అందరూ ఆనందపడ్డారు, అంతా బాగానే ఉంది. ఇక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి ద్రవిడ మున్నేట్ర కజగం, ఎవరైతే డిఎంకే పార్టీ ఉందో, స్టాలిన్ ప్రభుత్వం అనేటువంటిది, ఆ పార్టీ అనేటువంటిది మొదటి నుంచి హిందువులకు వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీ. అదే సెక్యులరిజం చెప్తారు. ఇప్పుడు హిందువులకు వ్యతిరేకంగా ఉండడమే సెక్యులరిజం అని చెప్పుకుంటూ వచ్చి అదే హిందువుల ఓట్లతో గెలిచేటువంటి ఈ ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ, డిఎంకే పార్టీ, కరుణానిధి కావచ్చు, స్టాలిన్ కావచ్చు, రేపు వాడి కొడుకు ఎవరైతే ఉన్నారో అతను సీఎం చేద్దామని, కానీ వీళ్ళందరూ నేరుగానే అనేక సార్లు సనాతన ధర్మం అనేటువంటి దాన్ని ఒక డెంగ్యూ అని, కరోనా కంటే డేంజర్ అని, దాన్ని నిర్మూలించాలని అనేక ప్రశ్నలు, అనేక మాటలు అనడం చూడడం జరిగింది. వాళ్ళు ఈ రోజున ఆ ప్రాంతం, ఇప్పుడు ఇక్కడ సమస్య ముస్లిమ్స్కి, హిందూస్కి కాదు. హిందూస్ దర్గాని తీసేయమని అడగడం లేదు. లేదా ముస్లిమ్స్ కూడా 2005లోనే ముస్లిమ్స్ కూడా, అక్కడ ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలు కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, హిందువులు వాళ్ళ పూజలు, వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకుంటారు, వాళ్ళ దీపం వాళ్ళు వెలుగుకుంటారు, మాకు ఇబ్బంది లేదని చెప్పారు. ముస్లిమ్స్కి, హిందువులకి అసలు గొడవే లేదు. తీర్పు అనేటువంటిది హిందువుల గురించి వచ్చింది. ఇక్కడ ఎవరో కూడా వ్యతిరేకిస్తలేదు, అంతా సామరస్యంగానే ఉంది. ఇలాంటి సమయంలో డిఎంకే పార్టీ, డిఎంకేతో పాటుగా
ఏ పార్టీ అయితే సెక్యులరిజం ముసుగులో హిందువుల యొక్క అణచివేతను, హిందూ ధర్మాన్ని ఎప్పటికప్పుడు అవమానిస్తూ, ఏ రామాలయ ప్రాంతం ఏదైతే మనకి ఉందో, అయోధ్య ఉందో, అది అక్కడ రాముల వారి ఆనవాళ్ళే లేవు అని చెప్పి ఆనాడే సుప్రీంకోర్టుకి తెలియజేసి హిందువులను అవమానించినటువంటి పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, ఈ రోజున ఈ డిఎంకేకి మద్దతుగా నిలబడి ఈ డిఎంకే, కాంగ్రెస్, అలాగే అఖిలేష్ యాదవ్ పార్టీ, ఎంఐఎం పార్టీ కలిసి, సో ఈ నాయకులందరూ కలిసి ఎవరైతే తీర్పిచ్చారో ఆ హైకోర్టు జడ్జిని రిమూవ్ చేయడానికి లోక్సభలో రెజల్యూషన్ పాస్ చేయడానికి అందరూ కలిసి ముందొచ్చి స్పీకర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆయనకున్నటువంటి హక్కుల ద్వారా జడ్జిమెంట్ ఇచ్చిన కేవలం హిందువులకి సపోర్ట్గా వచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా వీళ్ళు నోటీస్ ఇవ్వడం అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అంటే చూడండి, ఇక్కడ ముస్లిమ్స్కి ఇబ్బంది లేదు. కోర్టు అనేటువంటిది అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఒక జడ్జి నేరుగా వెళ్ళి పరిశీలించి ఎటువంటి గొడవలు రాకుండా అతను తీర్పు ఇవ్వడం జరిగింది. హిందువులు వాళ్ళ యొక్క దీపాన్ని వెలిగించుకుంటారా, అయిపోయింది అక్కడితో. దీన్ని ఈ రోజున హిందువులు వెలిగించుకోకూడదు, హిందువులు చేయకూడదు, పూజలు ఆచారాలు చేయకూడదు అని హిందూ మతానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కలిసి ఆడుతున్నటువంటి నాటకం. అతన్ని తీసేయాలని చెప్పి ఇప్పుడు ఈ పార్టీలన్నీ కలిసి, అంటే చూడండి, ఈ పార్టీలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మత సామరస్యాన్ని పెంపొందిస్తున్నామని చెప్పి ఇదే హిందువులు, ఇదే ముస్లిమ్స్ మధ్య గొడవ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దీనికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద తప్పు చేసింది. ఇందులో ఎంఐఎంని జోడించారు. ఎంఐఎం అనేటువంటిది ముస్లిం పార్టీ. ఇప్పుడు ఏమవుతుంది, హిందువులు అనేటువంటి వాళ్ళకి ముస్లింస్కి గొడవ పెట్టడానికి ప్రయత్నం. దీనికి లబ్ధి పొందుతామని చెప్పి డిఎంకే రాబోయేటువంటి ఎన్నికల్లో ఓట్ల కోసం ఇది. సో ఇలా అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రిస్టియన్స్ కూడా క్లియర్గా చెప్తున్నారు. ఒకరో ఇద్దరు పెద్ద మత పెద్దలు మాట్లాడుతూ, హిందువులు కాబట్టి ఇలా ఊరుకుంటున్నారు, మా యొక్క మతం జోలికి వస్తే మేము ఊరుకునే వాళ్ళమా. అంటే ఏం జరుగుతుంది అని అంటే, మతం ముసుగులో ఒక పెరియార్ అనేటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి ఆ పెరియార్ యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పి ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని కాలరాస్తున్నటువంటి డిఎంకే కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ తమిళనాడు ప్రజలు రేపు బుద్ధి చెప్పబోతున్నారు, చెప్తారు కూడా. ఈ పెరియార్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే భారతదేశం అనేటువంటిది పాకిస్తాన్ కావాలని చెప్పి ఆనాడు జిన్నా కోరాడో, అదే సమయంలో గుర్తుపెట్టుకోండి, ద్రవిడిస్తాన్ కావాలని చెప్పి దేశాన్ని మొక్కలు చేయాలని చూసినటువంటి దేశద్రోహి. ఆ ద్రోహి యొక్క ఆలోచన విధానాలతో ఈ ద్రోహులందరూ కూడా ఒక మతంని అణచివేసే క్రమంలో ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. అందులో పెద్దన్న కాంగ్రెస్. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని హిందువులు అనేటువంటి వాళ్ళు నమ్మకూడదు. ఇది ఇక్కడతో మనం చెప్పుకునేటువంటి టాపిక్. ఈ విషయం ఖచ్చితంగా రేపు రెజల్యూషన్ వస్తుంది. రెజల్యూషన్ కూడా ఇవ్వాలి అని అంటే ఒక హైకోర్టు జడ్జిని కానీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ తీసేయాలంటే రెండు కారణాలు. ఒకటి, మిస్బిహేవియర్ చేసినప్పుడు, లేదా ఇన్కెపాసిటీగా ఉన్నప్పుడు. అంటే మిస్బిహేవియర్ అంటే అతను మనందరికీ తెలిసినటువంటిదే కదా. సో బిహేవియర్ సరిగ్గా లేకపోతే. ఇన్కెపాసిటీ అంటే తను కూర్చున్నటువంటి చైర్కి న్యాయం చేయలేనప్పుడు, అంటే తను తీర్పు ఇవ్వలేకపోతున్నాడు, లేదంటే తనకి అంత నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తి. సో ఇవన్నీ ఉన్నాయనుకోండి, మీరు అపశంసన ఇవ్వచ్చు. అతను ఎంతో పర్ఫెక్ట్గా దీన్ని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరికీ ఇబ్బంది లేదు. ముస్లిమ్స్ హిందూ కొట్టుకుంటలేదు, హిందువులు దర్గాని తీసేమని కూడా అడగలేదు. వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజ చేసుకుంటామంటే కూడా ఒప్పుకోలేనటువంటి పరిస్థితి అనమాట. సో ఇది ఖచ్చితంగా మారాలి. ఖచ్చితంగా ఈ యొక్క అడుగు రేపు ప్రభుత్వాన్ని మార్చే విధంగా భగవంతుడు రచించినటువంటి రాతేమో అనుకుని మనం ముందుకు వెళ్ళాలి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ.